బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బయటపడింది. వినోద్ సతీమణి మాధవి చింతకుంట గ్రామంలో ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను ఓటు అడగగా వారు ఎదురు తిరిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పీజీలు చదివి కూలీలుగా మారామని మహిళలు నిలదీశారు. మళ్లీ ఓటేయమని అడగడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఎంత వారించినా వినకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బయటపడింది. వినోద్ సతీమణి మాధవి చింతకుంట గ్రామంలో ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను ఓటు అడగగా వారు ఎదురు తిరిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పీజీలు చదివి కూలీలుగా మారామని మహిళలు నిలదీశారు. మళ్లీ ఓటేయమని అడగడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఎంత వారించినా వినకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ సతీమణి మాధవికి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది గ్రామంలో. అక్కడ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎక్కడికి వెళ్ళా కానీ ప్రతికూల వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు గత 10 ఏళ్లు ప్రభుత్వ హయాం లోపల చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటువంటి కోణం లోపల అయితే నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి డాక్టర్ మాధవి ఈ రోజు చింతకుంట గ్రామం లోపల ఇటు ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ క్రమం లోపల అదే చింతకుంట గ్రామం లోపల ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి మహిళల వద్దకు వెళ్లి ఓటుకు అడిగేటువంటి ప్రయత్నం లోపల ఒక్కసారిగా మహిళలు మాధవికి ఎదురుదాడి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడే ఒక డిగ్రీ చదువుకున్నటువంటి మహిళలు ఇటు గతం లోపల తమ డిగ్రీ చదువుకున్నామని చెప్పి ఇటు గత ప్రభుత్వ హయాం లోపల ఉద్యోగాలు లేకపోవడంతో ఉపాధి హామీ కూలి పనులకు వస్తున్నామని చెప్పి తను ఏనాడు కూడా తనకు గడ్డపార పట్టుకున్నటువంటి పారాలు పట్టుకున్నటువంటి అలవాటు లేదని చెప్పి, కానీ ఇంకా ప్రభుత్వ హయాం లోపల కనీసం ఉపాధి లేకపోవడంతో తాను ఇప్పుడు ఉపాధి హామీ కూలి పనికి వస్తున్నానని చెప్పి ఒక మహిళ ఇటు మాధవితో అనడంతో ఒక్కసారి ఆ మాధవి అవాకైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పీజీలు చదివినా కానీ గత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లోపల విఫలమైందని చెప్పి అయితే ఆ మహిళ మాధవితో చెప్పడంతో ఇక అక్కడ మాధవికి ప్రతికూల వాతావరణం ఎదురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత నచ్చ చెప్పినా కానీ వినకపోవడంతో అక్కడి నుంచి మాధవి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.